అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చలికి వణికిపోతున్న ఏపీ వాతావరణం కాస్త మారుతుంది. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. ఇందుకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే కారణం. ఏపీలో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో గత కొద్ది రోజుల నుంచి చలికి వణికిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఏపీ వాతావరణంలో కాస్త మార్పు రానున్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అయితే తెలియజేయడం జరిగింది. ఇందుకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితలం రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే ఏపీలో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఏపీలో చలికి తోడు 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. 8వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడింది. అయితే మరో 3 రోజుల పాటు భారీ మంచు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా అల్లూరు, ఏలూరు, అలానే పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేశారు. భారీ మంచు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా విశాఖ, ఉత్తరాంధ్రాల్లో కూడా భారీగా మంచు ప్రభావం అయితే చూపిస్తా ఉంది. అటు అల్లూరు జిల్లాలో మాత్రం -3 డిగ్రీలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అటు మనుగూరులో కావచ్చు, అలానే పాడేరు, లంబసింగి, అల్లూరి, అలానే అరకులో -4 డిగ్రీలు పడిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న మరో 3 రోజుల పాటు ఇది -1-2 డిగ్రీలు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ప్రధానంగా విశాఖలో మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా సూర్యుడు దర్శనం ఇవ్వకపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక అటు అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఏపీ అంతటా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏపీలో ప్రజలు బయటకు రావాలంటే మినిమం 10 అయినప్పటికీ కూడా సూర్యోదయం కాకపోవడంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అలానే ప్రజలకు కూడా ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇప్పటికే ఆరోగ్య కేంద్రాలకు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా ఆ గాలిలో తేమ తగ్గిపోయి ఉండడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక అల్లూరు జిల్లాలో మాత్రం ఇప్పటికే 3 డిగ్రీలు నమోదైంది. పాడేరులో -4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అలానే అరకులో -5 డిగ్రీలతో ఇప్పటికే అక్కడ పర్యాటక ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ మంచు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రానున్న 8వ తారీఖు, 9వ తారీఖున ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మంచు ప్రభావం తగ్గి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే మరో 3 రోజుల పాటు ఈ మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.